మత్తయి సువార్త 8వ అధ్యాయము మొదటి 4 వచనాలు, మార్కు సువార్త మొదటి అధ్యాయము 40 నుండి 45 వరకు, లూకా సువార్త 5వ అధ్యాయము 12 నుండి 16 వచనాలు, మాథ్యూ 8th chapter first 4 verses, మార్క్ 1st chapter 40 to 45, లూక్ 5 12 to 16. ఈ ప్యాసేజెస్ నుండి మనము ఈరోజు చూసుకుందాము. ఈ రోజు నుండి మనము కొన్ని వారాలు జస్ట్ మిరకల్స్ ఆఫ్ జీసస్ క్రైస్ట్, యేసు ప్రభు చేసిన అద్భుతమైన కార్యాలను మనము చూసుకుందాము. 1 by 1 చూసుకుందాం. మరి యేసు ప్రభు గలిలీ అనే ప్రాంతంలో మరి వెళ్తూ ఉన్నాడు కదా, ఒక్కొక్క పట్టణాలలో వెళ్తూ ఉన్నాడు. ఆయన ఒక పట్టణానికి వచ్చినప్పుడు అక్కడ ఒక వ్యక్తి కుష్ఠరోగి ఆయన దగ్గరికి వస్తాడనమాట. వచ్చి ఆయన సాగిలపడి ఆయన ముఖం మీద పడి మరి ఆయనను యేసు ప్రభును బ్రతిమలాడిండు. ప్రభువా, ఒకవేళ నీకు ఇష్టమైతే నన్ను బాగు చేయి అని చెప్పగానే యేసు ప్రభు తన చేయి చాచి మరి ఆ కుష్ఠరోగిని ముట్టి, నాకు ఇష్టమే, నువ్వు బాగుగా అని చెప్పిండనమాట. వెంటనే ఆ యొక్క లెప్రసీ, ఆ యొక్క కుష్ఠరోగము అతని నుండి వెళ్ళిపోయింది. అప్పుడు యేసు ప్రభు ఆయనతోని మరి ఆ కుష్ఠరోగితో చెప్పిండనమాట, ఎవరికి కూడా చెప్పొద్దు నువ్వు ఈ విధంగా బాగుపరచబడ్డవని, కానీ నువ్వు వెళ్ళి యాజకునికి చూయించు. మోషే యొక్క ఆ యొక్క లాలో ఏమేమి ఉన్నాయో మరి దాని ప్రకారంగా నువ్వు వెళ్ళి ఆయనకు చూయించి ఆయనకు ఆఫరింగ్ ఇచ్చేసేయి అని చెప్పిండనమాట. కానీ యేసుప్రభు ఆయనకు ఎవరికి కూడా చెప్పొద్దు అని చెప్పిండు. కానీ ఆయన ఎంతగా చెప్పిండంటే మరి చుట్టుప్రక్కల ఉండే ప్రాంతాల నుండి యేసుప్రభు దగ్గరికి వచ్చి మరి బాగుపరచబడడానికి వస్తారనమాట. సో ఇక్కడ మనం చూసుకుందాము. మరి మ్యాన్ ఫుల్ ఆఫ్ లెప్రసీ అని ఉన్నది. అంటే ఆయనకు చాలా కుష్ఠరోగం ఉందన్నమాట. ఫుల్ వచ్చేసింది అనమాట ఆయనకు కుష్ఠరోగం. లెప్రసీ అంటే ఏంటిది అసలు? వాట్ ఈజ్ లెప్రసీ? కుష్ఠరోగము అంటే ఏంటి? మరి లెప్రసీ మరి నర్వ్ ఎండింగ్స్ను డిస్ట్రాయ్ చేస్తుంది అనమాట. మరి తెలియకుండానే ఫింగర్స్, మరి టోస్, నోస్ ఇవన్నీ కూడా డిస్ట్రాయ్ అయిపోతుంది. అన్నీ తినేస్తూ ఉంటుంది అనమాట. లోపలుండి మరి జర్మ్స్ తినేస్తూ ఉంటాయి అనమాట. లెప్రసీ ఈజ్ కన్సిడర్డ్ యాజ్ అన్టచబుల్. అంటే అది ఎవరు కూడా లెప్రసీ వచ్చింది అంటే వాళ్ళని ఎవరు ముట్టుకోరు అనమాట. అది చాలా కంటేజియస్ డిజీజ్. ఎప్పుడైతే పస్ అనేది బయటకు వస్తూ ఉంటుందో అది ఎవరికన్నా తగిలితే వాళ్ళకు కూడా లెప్రసీ వస్తుంది. కానీ యేసుప్రభుకు మాత్రము నో పర్సన్ ఈజ్ టూ డిస్గస్టింగ్ టు గాడ్స్ టచ్ కదా. యేసుప్రభు ఎవరిని కూడా అబ్బో నేను ముట్టుకొని వాళ్ళను అసహ్యం నాకు అని అనడు యేసుప్రభు కదా. ఆయనకు ఫుల్ ఆఫ్ లెప్రసీ ఉన్నా కానీ యేసుప్రభు అతన్ని ముట్టి అతన్ని స్వస్థపరిచిండు అనమాట. ఒక విధంగా చూసుకుంటే మరి ఈ లెప్రసీ అనేది కూడా మరి ఏ విధంగా అది ఇన్క్యూరబుల్ డిజీజ్ అని అందరు కూడా చాలా భయపడతారు కదా. అదేవిధంగా మనలో కూడా ఒకటి ఉన్నదనమాట. అదేంటంటే పాపము అనేది కూడా మరి లెప్రసీకి అది పోల్చబడ్డది అనమాట. మనమందరం కూడా లెపర్స్ అని అనొచ్చు కదా. ఎందుకంటే మనమందరం కూడా చాలా భయంకరమైన పాపులం కదా. అగ్లీనెస్ ఆఫ్ సిన్ మన లోపల ఉంది. అంటే చాలా రెచెడ్ సిన్నర్స్, మనము చాలా భయంకరమైన పాపులం అన్నమాట. మనల్ని ఎవరు కూడా బాగు చేయలేరు. కానీ కేవలము యేసుప్రభు మాత్రమే మనలను బాగు చేయగలడు. మన పాపములను తీసివేయుటకు ఆయనకు మాత్రమే శక్తి ఉన్నది. మన పాపములను క్షమించుటకు కేవలము యేసుప్రభుకు మాత్రమే పాప క్షమాపణ అనేది మనకిచ్చి ఇవ్వడానికి యేసుప్రభుకు మాత్రమే ఆ యొక్క శక్తి అనేది ఉన్నదనమాట. కాబట్టి మరి మనమందరం కూడా యేసుప్రభు మన పాపములను క్షమించడానికి ఆ యొక్క కల్వారి శిలువలో చనిపోయాడు. కాబట్టి మనం కూడా మరి ఆ యొక్క లెప్పర్ లాగా మనం కూడా ఘోరమైన పాపులము. యేసుప్రభు దగ్గరికి వచ్చినప్పుడు మన పాపములు కడగబడతాయి. ఆయన యొక్క రక్తంలో మరి మనం శుద్ధీకరించబడతాం. మనం కూడా క్లెన్స్డ్ అయిపోతాం. ఏ విధంగా ఆ యొక్క లెపర్ హీ వాజ్ క్లెన్స్డ్. కాబట్టి మనం కూడా మరి 1 John 1:7 ప్రకారము మనము మన పాపములు మరి యేసుప్రభు యొక్క రక్తంలో కడగబడతాయి అన్నమాట. కాబట్టి మనము ఎవ్రీ వీక్ మనము మిరకల్స్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ చూసుకుందాం. ఈరోజు లెపర్ క్లెన్స్డ్ అనే ఒక విషయాన్ని మనము చూసుకున్నాం. మరి నెక్స్ట్ లెసన్ కొరకని మరి నెక్స్ట్ వీక్ కొరకని మనం సిద్ధపడదాం. అంతవరకు దేవుడు మనకు సహాయం చేయను గాక.